జనవరి 24వ తారీఖున స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అన్ని పాఠశాలల వారు సాసా యాప్లో డేటాను కానీ ఫొటోస్ కానీ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amaravathiteacher.com సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి ఉంటుంది. దీని క్లిక్ చేయండి. దీని క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో నుంచి మీరు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఈజీగా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు సాసా యాప్ లేటెస్ట్ వెర్షన్ వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే అప్డేట్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి వద్ద అన్ని పాఠశాలల వారు ఈ క్యాపిటల్ SE తర్వాత అండర్ స్కోర్ తర్వాత డైస్ కోడ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ అండర్ స్కోర్ అంటే క్రింద గీత ఉంటుంది, ఆ విధంగా అండర్ స్కోర్ ఇవ్వాలి. హైపెన్ మధ్యలో ఉండే గీత ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాంపుల్ కొరకు ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కూడా చూపించడం జరిగింది. క్యాపిటల్ SE అండర్ స్కోర్ డైస్ కోడ్. తర్వాత పాస్వర్డ్ వచ్చేసరికి అందరికీ డిఫాల్ట్ ఒకే పాస్వర్డ్ అనమాట. అదేంటంటే క్యాపిటల్ లెటర్స్ లో క్యాపిటల్ P క్యాపిటల్ W క్యాపిటల్ D PWD @1234 ఇదేనమాట. అన్ని పాఠశాలలకు సంబంధించి అందరికి సంబంధించి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్. అదేవిధంగా ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్ కూడా ఇచ్చారు. 23 - 3 అంటే ఎంత 20 ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట. అంతేకాని 23 - 3 అని చెప్పి ఇక్కడ మనం టైప్ చేయకూడదు. ఇక్కడ యాజ్ టీజ్ గా ఇవ్వకూడదు. ఇదేంటంటే ఒక లెక్క ఇచ్చారు, దీన్ని మనం మైనస్ చేసి అంటే మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేసి ఆన్సర్ ని క్యాప్చా వద్ద ఇవ్వాలి. ఈ విధంగా ఆన్సర్ ని క్యాప్చాలో ఇచ్చేసేసి ఇందాక చెప్పినట్లుగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఈవెంట్ డే డేటా రిపోర్ట్ అని చెప్పేసి నాట్ సబ్మిటెడ్ అని చెప్పి ఉంటుంది. అంటే ఇంకా సబ్మిట్ చేయలేదని అర్థం. ఇక్కడ ప్రెసెంట్ ఈ జనవరి నెలకు సంబంధించి థీమ్ వచ్చేసరికి జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర. తర్వాత ఇప్పుడు మనం ఈ సాసా యాక్టివిటీని అంటే ఈ డేటాని సబ్మిట్ చేయడానికి స్టార్ట్ సాసా యాక్టివిటీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫామ్ని ఏ విధంగా అంటే ఈ డేటా ఓపెన్ అవుతుంది. ఈ డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలనే చూద్దాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఎంతమంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు, టీచర్స్, స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా ఇతరులు ఉంటే టోటల్ నెంబర్ని ఇక్కడ ఇస్తాము. నెక్స్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఎస్ అని ఇస్తాము. ఇక్కడ కనిపిస్తాయి అనమాట డిజిగ్నేషన్స్, ఎవరెవరు వచ్చారనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్స్ టేకిన్ స్వచ్ఛతా ప్లెడ్జ్, ఎంతమంది అయితే స్వచ్ఛతా ప్లెడ్జ్ తీసుకున్నారో ఆ నెంబర్ ఇస్తాము. ఇక్కడ టోటల్ నెంబర్ ఇస్తాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇదేంటంటే బహిరంగ మల విసర్జన సంబంధించింది. ఇక్కడ చూపించిన ఈ 8 రకాల క్వశ్చన్స్లో అంటే ఇంకా ఉంటాయి అనమాట. అవి జనరల్ ఉంటాయి. ఈ 8 అనేవి దాదాపుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి, దాదాపుగా మనకి అప్లికబుల్ కావు. ఈ యాక్టివిటీస్ కనుక మీరు చేస్తే ఎస్ అనేవ్వండి, లేదంటే మాత్రం నో పెట్టేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఏంటి, ఈ డేటా ఏమడుగుతున్నారు అనేది చూద్దాం. మనకి అప్లికబుల్ అయ్యి మనం పాల్గొంటే ఎస్ ఇద్దాం, లేదంటే నో ఇచ్చేయచ్చు. దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి బహిరంగ మల విసర్జన సంబంధించింది అనమాట. దీనికి సంబంధించి బహిరంగ మల విసర్జన అనేది నిరోధించడానికి మనం ప్రచారాలు నిర్వహించబడ్డాయా అనేది అనమాట ఫస్ట్ క్వశ్చన్. దీనికి ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, మీరు కార్యక్రమంలో పాల్గొని ఉన్నట్లయితే, లేకపోతే నో అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ అదేవిధంగా రెండోది వచ్చేసరికి బహిరంగ మల విసర్జనకి అంటే నిరోధించడానికి టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయా, అవి పనిచేస్తున్నాయా అనేది అనమాట. ఈ సెకండ్ది అందుబాటులో ఉంటే టాయిలెట్స్ ఎస్ అని ఇస్తారు, లేకపోతే నో అని ఇస్తాము. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి శానిటేషన్ వర్కర్స్ అంటారు కదా, వారికి PPE కానీ లేదంటే సేఫ్టీ గేర్స్ ఇలాంటి ఉపకరణాలు అందించబడ్డాయా అంటే వారికి కిట్లు ఉంటాయి అన్నమాట. ఆ PPE కిట్స్ ఇవన్నీ వారికి ఉన్నాయా, ఆ సేఫ్టీకి సంబంధించినవి ఉంటే ఎస్ అని ఇస్తారు, లేకపోతే నో అని ఇచ్చేస్తాము. ఇది కూడా మనకు సంబంధించింది కాదు. నెక్స్ట్ నాలుగోది వచ్చేసరికి మెగా క్లీనప్ డ్రైవ్ని చేపట్టారా అంటే బస్సు ప్రాంగణం, ప్లాట్ఫామ్స్, అదేవిధంగా టాయిలెట్స్ని శుభ్రపరచడం అనమాట, వాటికి సంబంధించింది అనమాట. ఇది కూడా జనరల్దే అనమాట, మనకి అప్లికబుల్ కాంది. ఒకవేళ మీరు కనుక పాల్గొని ఉన్నట్లయితే ఈ మెగా క్లీనప్ డ్రైవ్లో ఎస్ ఇస్తారు. అప్పుడు లొకేషన్ ఎక్కడైతే మీరు పాల్గొన్నారో ఆ లొకేషన్, ఎంతమంది పార్టిసిపెంట్స్ అయితే పాల్గొన్నారో పార్టిసిపెంట్స్ ఫోటోని ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేస్తూ ఉంటుంది ఎస్ అని ఇస్తే.
నెక్స్ట్ 5వ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేదంటే ఏమైనా దుకాణాలు, హోటల్స్లో కానీ వ్యర్థాల విభజనకి సంబంధించి ఏమైనా అవగాహన ప్రచారం అనేది మనం నిర్వహించి ఉన్నట్లయితే ఈ 5వ దానికి ఎస్ అని ఇస్తాము. ఎస్ ఇస్తే మాత్రం ఎన్ని షాపులు అయితే అక్కడ ఉన్నాయో అక్కడ నంబరింగ్ ఇస్తాము. డస్ట్బిన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ ఇస్తారో డస్ట్బిన్స్ ఇన్స్టాల్ వద్ద, లేకపోతే మనకు అప్లికబుల్ కాకపోతే అసలు మనకు పాల్గొనకపోతే నో అని చెప్పి చేయవచ్చు. నెక్స్ట్ 6వది వచ్చేసరికి ఇది కూడా జనరల్ది అనమాట. బస్ స్టాండ్ ప్రాంగణానికి సంబంధించి శుభ్రంగా ఉంచడానికి సంబంధించి ప్రయాణికులకు అవగాహనకు సంబంధించి మనం కనుక ప్రచారం చేపట్టి ఉన్నట్లయితే ఎస్ ఇస్తాము. ఇవన్నీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు వారికి సంబంధించినవి. ఒకవేళ పాల్గొని ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని ఇస్తే నంబర్ ఆఫ్ పబ్లిక్ రీచ్డ్ అని చెప్పి అడుగుతుంది. పాల్గొనకపోతే నో అని చెప్పి ఇచ్చేయవచ్చు. నెక్స్ట్ 7వది వచ్చేసరికి ఇది బస్ స్టాండు, రైల్వే స్టేషన్లు ఇక్కడ ఏమైనా సరే వాటర్ డిస్పెన్సర్లు కనుక ఏమైనా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఎస్ అని ఇస్తారు. అప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇన్స్టాల్డ్ అంటే ఎన్ని అయితే ఏర్పాటు చేస్తారో ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తారు, లేకపోతే నో అని చెప్పి ఇచ్చేస్తాము. నెక్స్ట్ 8 వచ్చేసరికి ఏమైనా ప్లాస్టిక్ డిస్పోజల్ యంత్రాలు ఏమైనా సరే ఇన్స్టాల్ చేసి ఉన్నట్లయితే ఆ డిస్పోజల్ మెషిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఎస్ అని చెప్పి ఇచ్చేసేసి అక్కడ నంబరింగ్ ఇస్తాం అనమాట, లేకపోతే నో అని ఇస్తాం. ఇది కూడా మనకు సంబంధించింది కాదు. ఈ విధంగా ఈ 8 అనేవి ఈ నెలకు సంబంధించినవి అనమాట. ఇవి స్పెషల్ అనమాట. ఇంకా మిగతా ఇంకా ఉంటాయి అనమాట క్వశ్చన్స్. అవి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఓపెన్ అవుతాయి. ఆ మిగతా ఏంటంటే జనరల్ అనమాట. అంటే మీరు వీటికి సంబంధించి ఏమైనా కాంపిటీషన్స్, ఆర్ట్, క్విజ్ అలాంటి కాంపిటీషన్స్ ఏమైనా నిర్వహించినా, లేకపోతే ప్లాంటేషన్ ఏమైనా చేసినా, లేదంటే మన పాఠశాలలో ర్యాలీస్ ఏమైనా కండక్ట్ చేస్తుంటే, లేదంటే మన పాఠశాలలో కనుక ఏమైనా క్లీనప్ డ్రైవ్లు చేపట్టినా, లేదంటే నెక్స్ట్ కంపోస్టింగ్ పిట్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ నెక్స్ట్ ఇంకా జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఉంటాయి అనమాట. మొత్తం 15 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీకు తర్వాత మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వస్తాయి అనమాట. ఈ విధంగా మనకి అప్లికబుల్ అయితేనే మనం పాల్గొంటేనే ఇక్కడ ఈ 8 క్వశ్చన్స్కి మనం ఎస్ అని ఇచ్చేసేసి డేటాని ఇస్తాము, లేకపోతే మాత్రం నోన్ ఇచ్చేస్తాం. ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా మనం ఏం చేయాలంటే సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయాలి. అప్పుడు మాత్రమే ఈ డేటా అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవడం జరుగుతుంది. అదే మీరు ఆఫ్లైన్ డేటా అని చెప్పి క్లిక్ చేస్తే మన మొబైల్లోనే టెంపరీగా సేవ్ అవుతుంది, కానీ ఆన్లైన్లోకి వెళ్ళదు. అప్పుడు మన పాఠశాల పెండింగ్లోనే ఉంటుంది. కాబట్టి ఫైనల్గా సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద మాత్రమే క్లిక్ చేయండి. అప్పుడు ఆ డేటా అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి మీకు చూపిస్తుంది. అప్పుడు మాత్రమే ఈ డేటాను మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లు. కాబట్టి ఈ విధంగా జనవరి 24వ తారీఖున అన్ని పాఠశాలల వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఆ డేటాను ఈ విధంగా సాసా యాప్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.